పిల్లలు పిల్లలు కథని ఇంగ్లీష్లో ఏమంటాం పిల్లలు? కథని స్టోరీ అంటాం. ఏమంటాము? ఈరోజు మనము తెలుసుకునే కథ, నేను చెప్పబోయే కథ పేరు పార్క్లో మింటూ జిమ్మి. పార్కులో మింటూ జిమ్మి కథ పేరు. అర్థమైందా పిల్లలు? మీరు ఎప్పుడైనా పిల్లలు కోతిని చూసారా? ఎక్కడుంటాయి కోతులు? వెరీ గుడ్. ఎక్కడుంటాయి కోతులు? మాంట్లో ఉంటాయి, పార్కుల్లో ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఊర్లకి కోతులు వచ్చేసి చెట్ల పైన, ఇంట్ల పైన, మన ఇంట్ల పైన అంతా పెంకులు ఎత్తేసి లోపలికి దూరేసి ఇంట్లో అన్నం తినేస్తాయి. మిమ్మల్ని ఎవరన్నా కనిపిస్తే మీరు తింటా పోతా ఉంటే పరిగెత్తి పైనుంచి వచ్చి ఒక్కని తినేదాన్ని పెరుకునేస్తాయి. మన దగ్గర అని అవి మిమ్మల్ని గట్టిగా వస్తాయి లేదా పిల్లలు? ఇది కోతి అన్నమాట. ఇది కోతి చూసారు కదా? దానికి ఒక తోక ఉంటుంది, దానికి 4 కాళ్ళు ఉంటాయి, దానికి 2 చెవులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి అన్నమాట. అర్థమైందా పిల్లలు? దానికి 4 అంటే చేతులు కాళ్ళు కలిపి ఉంటాయి. 4 ముందర 2 వెనకాల 2 గోర్లు పట్టుకున్నాయి అనుకో మనల్ని ఇట్లా పట్టి గోరుతో ఇట్లా రాకేస్తుంది. అది గట్టిగా ఇట్లా గుల్లేస్తుంది. అది అర్థమైందా? కాబట్టి తోక ఉంటుంది. తోక చూసారా పొడుగ్గా ఉంటుంది కోతికి. అలాగే కుక్కను చూసారా మీరు? కుక్కలు ఎక్కడ ఉంటాయి పిల్లలు? ఎక్కడ? కింద కాదు నాన్న, మన ఊర్లో ఉన్నాయి కుక్కలు. ప్రతి ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి లేవా? ఆ కుక్కని ఇంగ్లీష్లో ఏమంటాం మనము? డాగ్ అంటాము. కోతిని ఇంగ్లీష్లో మంకీ అంటాం. కుక్కలు పార్కుల్లో ఉంటాయి, మన ఇంటి దగ్గర ఉంటాయి. తర్వాత వచ్చి చాలా వరకు మనకు ఎక్కువగా ఏమి ఇంట్ల దగ్గర అయితే ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి. ఏవి? కుక్కలు. కుక్కలకి ముందర 2 ఉంటాయి కాళ్ళు, వెనకాల 2 ఉంటాయి. ఒక తోక ఉంటుంది, తర్వాత దాంట్లో ముక్కు ఉంటుంది, ఒక నోరు ఉంటుంది, 2 చెవులు ఉంటాయి. ఈ పక్క పొడుగ్గా 2 చెవులు ఉంటాయి దానికి. కుక్కకి ఏమి గట్టిగా మన ఇంట్లో దొంగలు వస్తే దానికి రోజు అన్నం వేస్తాం కదా, అన్నం వేస్తాం కదా. కుక్కలు పెంచుకుంటామా లేదా మనము? అవి దొంగలు రాకుండా రాత్రులు దొంగలు వస్తారు మన ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయేదానికి. అవి కుక్కలు మనం అన్నం వేసి అన్నం వేస్తే తినేసి తోక ఇట్లా తల్లాడుకుంటా ఇంట్లో ఉంటుంది. దొంగలు వస్తాయి గట్టిగా రాత్రుల్లో భౌ 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 అమరుస్తుంది. మనం ఎవరి దగ్గర పోతే, మనము ఏమైనా పరిగెపోయినప్పుడు మనం కూడా రాని కుక్కలు కొన్ని ఇంటి దగ్గర. అవునా కాదా? మనం తరుముకుంటాం, పరిగెత్తుకొని వచ్చేస్తాం. ఇవో కుక్క వచ్చేసాను. కాబట్టి మనం కుక్కలు దూరంగా ఉండాలి. కుక్కలు నోట్లో చేయి పెట్టకూడదు, మనం పరికేస్తుంది. అది కుక్కల దగ్గరికి పోయి మనం పెట్టినట్టు అనకూడదు. అది మన మూతి కొరికేస్తుంది, చేతులు కాళ్ళు పట్టి కొరికేస్తుంది. కుక్కకు వచ్చిందనుకో మనకి బొబ్బిల చుట్టూ 7 సూదులు వేస్తారు. కాబట్టి కుక్కల దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెరీ గుడ్. అలాగే పిల్లలు అట్లా ఒకరోజు ఉదయము వర్షము బాగా పడతా ఉందంట. వర్షం తెలుసు కదా మీకు? వర్షం ఉండండి. వర్షం ఇంగ్లీష్లో రైన్ అంటాం. ఏమంటాము? రైన్ పడతా ఉంది అంటాం, వర్షం పడతా ఉంది అంటాం. అవునా లేదా? ఉండు. మేఘాల్లో నుంచి మనకు వర్షం పడుతుంది కదా, పైనుంచి మనం చూసాం కదా వర్షం పడేది. వర్షము పడితే మొత్తం కొండలు నిండిపోతాయి, చెరువులు నిండిపోతాయి, నదులు నిండిపోతాయి, సముద్రాలు నిండిపోతాయి, బాయిలు నిండిపోతాయి. మన ఇంటి దగ్గర చిన్న గొంతులు ఉంటే ఎక్కువ వర్షం పడితే అన్నీ నిండిపోతాయి. అర్థమైందా పిల్లలు? అట్లా ఒకరోజు వర్షం పడుతూ ఉన్నప్పుడు మింటూ కోతి పేరేమి? కోతి పేరు మింటూ. అలాగే కుక్క పేరు వచ్చి జిమ్మి. కుక్క పేరేమి?
ఇవి రెండు కలిసి ఒక పార్క్ లో కూర్చొని ఉన్నాయన్నమాట. ఆ రెండు మింటూ జిమ్మి. మింటూ అనేది కోతి, జిమ్మి అనేది కుక్క. రెండు పార్క్ లో కూర్చొని ఏడుస్తా భయంగా ఏడుస్తున్నాయంట. ఎవరు? జిమ్మి, మింటూ ఏడుస్తూ ఉన్నాయంట. పాపప్పుడు జిమ్మి మింటూని, నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అడిగిందంట. ఎవరిని? పిల్లలు చెప్పు, నేనేమి అడిగాను మిమ్మల్ని చెప్పుదన్నా. జిమ్మి మింటూని అడిగిందంట. జిమ్మి అంటే ఎవరు? కుక్క. మనం కూడా ఇంటి దగ్గర కుక్కని జిమ్మి 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 దా 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 జిమ్మి దా 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 పిలుస్తాంలా కుక్కని. కుక్క పేరు జిమ్మి, కోతి పేరు మింటూ. అప్పుడు పాపము ఏమని అడిగింది? జిమ్మి అడిగిందంట మింటూని, నేనేమో ఏడుస్తున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. అప్పుడు మింటూ, నేను అడవిలో నివసిస్తాను. ఉండ జిమ్మి అడిగిందంట కుక్క కోతిని, ఏమి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు అది చెప్పిందంట, అడవిలో నేను ఉండేదాన్ని. అడవి తెలుసు కదా పిల్లలు, అడవిని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫారెస్ట్ అంటాం. ఏమంటాము? ఫారెస్ట్ అంటాం. అక్కడ నేను అడవిలో ఉండేదాన్ని. అడవిలో నాతో పాటు చాలా జంతువులు ఉండేవి. వాటితో నేను కలిసి ఆడుకుంటూ ఉండేదాన్ని అని బాధపడిందంట. నేను ఆడుకుంటూ ఉండేటప్పుడు దారి తప్పిపోయి నేను వచ్చేసినాను. ఎవరు? చూడండి, జిమ్మి కుక్క. కోతి కనిపిస్తుందా విజ్ఞానరా? చూడండి, అప్పుడు నాకు ఇప్పుడు నేను వెళ్ళాలంటే అడవిలోకి నాకు దారి తెలియడం లేదు. నాకు దారి తెలియదు. నేను ఎట్లా పోతాను? నన్ను ఎవరు తోడుకోపోతారు అడవిలోకి? నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. నన్ను ఈ పార్కులో కూర్చొని ఉన్నాను. నేను నన్ను ఎవరు తోడుకోపోతారని వింటూ ఏడుస్తా ఉందంట. అట్లని చెప్పిందంట జిమ్మికి. ఏమని? అప్పుడు అందువల్ల నాకు భయంగా ఉంది, నేను పోలేను అడవిలోకి, తోడుకోపోతారని చెప్పిందంట. పాప అప్పుడు జిమ్మి మింటుతో, నీకు జరిగిన విధంగానే నాకు జరిగింది. నేను, అవునా నువ్వు అడవిలో ఉండి తప్పై మేము వచ్చేసినావా ఇక్కడ? అవునా, అందుకు నీకు భయంగా ఉందా? నువ్వేమి ఆడదు అంటే అప్పుడు నా పట్లే జరిగింది. నేను ఒక ఇంట్లో పెంపుడు కుక్కగా ఉన్నాను. ఎవరు చెప్పింది? కుక్క జిమ్మి. ఏమని చెప్పింది పిల్లలు? ఒక ఇంట్లో అంటే రాధిక అనేవా ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పెంపుడు కుక్కగా ఉన్నాను. నాకు రోజు వాళ్ళు అన్నం పెడతా ఉన్నారు, పాలు ఇస్తా ఉన్నారు, చికెన్ మటన్లు పెడతా ఉన్నారు. అన్నీ నేను బాగా తింటా ఉంటే నేను బయట వచ్చినాను. బయట వచ్చి నేను దారి తప్పిపోయినాను. పోయేది ఎట్లా మా రాధిక వాళ్ళ ఇంటికి? నాకు దారి తెలియడం లేదు. నువ్వేమో అడవిలో నుంచి దారి తప్పి వచ్చేసినావు, నేనేమో రాధిక వాళ్ళ ఇంట్లో నుంచి దారి తప్పి వచ్చేసినానని ఏడ్చుకున్నాయంట. రోజు నాకు రాధిక వాళ్ళ ఇంట్లో బాగా మటన్లు, చికెన్లు, పాలు, గుడ్డు, అన్నము పెడతా ఉండ్రి. ఇప్పుడు ఏమే ఈ విధంగా నేను వచ్చేసినాను అన్నమాట. ఏం చేసేది? ఏమే నాకు ఒక రోజు ఒళ్ళు బాగాలేకుండా అయిపోయిందంట. ఎవరికి? జిమ్మికి. జిమ్మికి ఒళ్ళు బాగాలేకుండా అయిపోతే అప్పుడు రాధిక హాస్పిటల్ పశువులు డాక్టర్ దగ్గర తోడుకోపోయిందంట. తోడుకోపోయి జిమ్మికి ఒళ్ళు బాగాలేదని ఏమే
సూదేపిచ్చినారంట. దానికి బాగా స్నానం అంతా చేయించి దానికి మాట్లాడు అంత బాగా చూసుకున్నారు నన్ను. కానీ ఈరోజు నేను దారి తప్పే వచ్చేసినాను. నేను రాజుకోవాలింటికి పోయేదంటా అని కష్టపడిందంట. ఎవరు బంగారు పిల్లలు రోజు పార్కులో నన్ను రాధిక తోడుకొని వచ్చి పిల్లలతో బంతి ఆట ఆడిపించేది. ఏమే కొంచెం దూరం నేను పార్కులో రాధిక వెంట నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. రాధిక నా వెంట ఇంటి వచ్చేది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఎవరు రాధిక. వెరీ గుడ్. ఎవరు నాన్న? నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు. కానీ నేనంటే చాలా ఇష్టం రాధికకి అని చెప్పి ఎవరు జిమ్మి నాకు బాధ అనిపిస్తోంది. ఈరోజు నేను తప్పైపోయి వచ్చేసినాను అని దాని బాధ చెప్తున్నాను. కోతి వింటూ కూడా నేను అట్లా ఆడుకుంటా పాడుకుంటా అడవిలో జంతువులతో అంతా కొమ్మలంతా పైకి ఎగిరేది, కాయలు బతికేసేది. నేను అడవుల్లో తోటి జంతువులతో వాటి మీద ఎగిరేది, దుక్కేది చేస్తా ఉండి అన్నీ మిస్ అయిపోయినా. నేను తప్పైపోయి వచ్చేసిన అని పాపం మింటూ చెప్పిందంట. రోజు పిల్లలు ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు మీదకి ఎక్కేదాన్ని, ఆపిల్ కాయలు తినేదాన్ని, మామిడికాయలు తినేదాన్ని, జామకాయలు తినేదాన్ని. అడవిలో నేను రకరకాలుగా భలే తింటా ఉంటే నేను. నా స్నేహితులు నాకున్నారు. జిరాఫీని, లక్ష్మీ ఏనుగుని చాలా మిస్ అవుతున్నా. జిరాఫీ స్నేహితురాలు తెలుసు కదా, జిరాఫీ మీకు చూపించినాను కదా, అక్కడ ఉంది కదా పిల్లలు. జిరాఫీ కూడా ఫ్రెండ్ అంట కోతికి. తర్వాత లక్ష్మీ ఏనుగు పేరు లక్ష్మీని అంట. లక్ష్మీ ఏనుగు కూడా మిస్ అయిపోతా ఉందంట. అట్లే వాళ్ళు బాధపడుకుంటా ఉన్నారంట. అట్లా వాన పడతానే ఉంది కదా పిల్లలు జోతో. అట్లే ఉన్నారంట. అట్లా ఎక్కువసేపు అయిన తర్వాత కొన్ని గంటల్లో పాపం వాన పడతా ఉంటే చలికి ఎవరుతా ఉంటాయంట. వాన పడతా ఉందంట. వాళ్ళంతా తడిసిపోయిందంట. జిమ్మికి మింటూకి ఏమన్నా నశ్మితో తడిసిపోయిందంట. చలికి అదంతా ఉండాలంట. మనం కూడా వాన తడిసిపోతే మనకు చలి వచ్చేస్తుందా లేదా? అదంతామా లేదా? అట్లా ఉండిపోయినాయంట. వెంటనే తర్వాత ఆడే కూర్చొని ఉంటే నేరుగా రాధిక వచ్చిందంట. ఎవరు? జిమ్మిని సాకింది ఎవరు పిల్లలు? రాధిక. రాధిక వచ్చిందంట. ఎక్కడ? ఈ జిమ్మి ఇంటూ ఉండే చోటుకి రాధిక వచ్చే కొందుకి వెంటనే కుక్క ఎవరు? జిమ్మి ఎత్తిపోయి పిల్లలు చూసేసిందంట. అంత దూరంలో రాధిక బ్యాగ్ అంతా ఎత్తుకొని వస్తాందంట. ఈ జిమ్మి చూసి పరిగెత్తిపోయి దాన్ని ఎవరిని పిల్లలు రాధికని గట్టిగా ఇట్లా దబ్బుకొని వచ్చేసినావు నువ్వు అని సంతోషంతో దబ్బుకొని నాలుగుతో దాని మూతంతా దాని కాళ్ళు చేతులు నాకుతా ఉందంట. ఎవరు? జిమ్మి రాధికని మొత్తం అప్పుడు చెప్పిందంట. చూడు నేను మీ ఇంట్లో తప్పే వచ్చేసేసాను. వాన వచ్చింది, ఈ పార్కులో తెలిసిపోయి నేను ఏడుస్తా ఉన్నాను మీకోసము. చూడు మింటూ అనేది కోతి అడవిలో నుంచి తప్పైపోయి ఆ కోతి కూడా ఏడ్చి కూర్చొని ఉంది. కోతి కూడా ఏడుస్తా ఉంది. జంతువులంతా వదిలేసిందంట. తప్పైపోయిందంట. చూడు ఫోన్ చేస్తా ఉంది. సారీ చూడు ఏడుస్తా ఉంది అని చెప్పి బాధపడిందంట. అప్పుడు ఏం చేసిందంటే రాధిక, అవునా ఏడద్దు విద్దు, నువ్వు ఏడద్దు, నేనున్నాను అని ఫోన్ ఎత్తుకొని ఇట్లా హలో 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 సార్ నమస్తే సార్, నేను సార్ రాధికని. ఇక్కడ పార్కులో అడవిలో నుంచి ఒక మింటూ కోతి దారి తప్పైపోయి ఈ పార్క్లోకి వచ్చింది సార్. ఫారెస్ట్ వాళ్ళు అయితే మీరు రండి సార్, ఈ యొక్క మింటూని తీసుకుపోయి అడవిలో వదిలేయండి సార్, అది ఏడుస్తా ఉంది సార్ మింటూ, పాపం సార్ అని ఫోన్ చేసింది.
ఫోన్ చేస్తానే ఫారెస్ట్ ఆఫీసులో నేరుగా కారు ఎత్తుకొని చూడన్న ఫారెస్ట్ ఆఫీసులో ఇక్కడ వచ్చాడా ఈయనే ఆయనే చూడు రాజుగా ఫోన్ చేసి చూడు ఇక్కడ పోలీసు ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి నేరుగా అడ్రస్ దగ్గరికి ఆ యొక్క దీన్ని మింటూని ఎవరు మింటూ అంటే ఈ కోతి మింటూని ఎత్తుకొని ఇట్లా అత్తుకొని నువ్వేం బాధపడద్దు నువ్వేమీ ఆడద్దు నేను భద్రంగా నేను తీసుకు అడవిలో వదిలేస్తాలే నువ్వు జంతువులతో ఆడుకుందులే నీకేమి భయం లేదు నేను నేరుగా తీసుకు భద్రంగా నిన్ను ఏ వచ్చి ఇస్తే తోటకు వదిలేస్తానని భద్రంగా మింటూని ఎత్తుకొని మాకి పెట్టుకొని తడిసిపోయింది కదా పాపం మింటూ పాపము టవల్ ఎత్తుకొని ఒళ్ళంతా తుడిసి పాపము ఎత్తుకోపోయి నేరుగా మింటూని కారులో ఎత్తుకుపోయి అడవిలో ఎక్కడైతే చెప్పిందో ఈ మింటూ ఆ అడవిలో ఎత్తుకుపోయి భద్రంగా వదిలేసినారంట. వదిలేస్తే అప్పుడు పిల్లలు దానికి సంతోషమైపోయిందంట. ఎప్పుడైతే ఈ మింటూ అడవిలోకి పోయిందో అన్ని జంతువులు పరిగెత్తుకొని వచ్చేసినాయంట. పరిగెత్తుకొని వచ్చి కౌగులించుకున్నాయంట మింటూని. నువ్వు ఎక్కడ వెళ్ళిపోయింది ఇన్ని రోజులు, నువ్వు ఆడిపోయినావు, మమ్మల్ని వదిలేసి నువ్వు అని దక్కున్నాయంట. దక్కుంటే ఇట్లా నేను దారి తప్పిపోయినాను, మిమ్మల్ని వదిలేసి అనుకొని నేను పార్క్లో ఉన్నాను. అక్కడ నాకు జిమ్మిని ఒక ఫ్రెండ్ అయింది. ఆ తర్వాత జిమ్మిని సాకున్నటువంటి రాధికక్క వచ్చింది. రాధికక్క ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి నన్ను వదిలేసినారు అని చెప్పి ఇంక నుంచి నేను ఎప్పుడు కూడా అడవిలోనే భద్రంగా ఉంటాను, నేను ఎప్పుడు దారి తప్పిపోనని చెప్పి జిమ్మికి రాధికాకి పిల్లలు ఫారెస్ట్ ఆఫీసర్కి కృతజ్ఞతలు చెప్పిందంట మింటూ. అర్థమైందా పిల్లలు అర్థమైందా? కాబట్టి ఈ కథలో మీకు ఏమర్థమైంది పిల్లలు? మనం ఆపదలో ఉన్నప్పుడు మోరల్ అంటే నీతి. ఆపదలో ఉన్నప్పుడు మనము ఎవరికైనా మనం సహాయం చేయాలి. అర్థమైందా? మనం సహాయం చేయాలి. మనం ఎవరైనా రోడ్లో ఒక కళ్ళు లేని వాళ్ళు వెళ్తా ఉంటే బాబు రాయిట్లా రిలాక్స్ అన్నట్టు రోడ్డు దాటించంటే భద్రంగా దాటించాలి. ఆ పక్క ఈ పక్క బస్సులు వస్తున్నాయి లేవానని. ఏదైనా కుక్క పిల్ల వచ్చేసింది అనుకో ఇంటికి దాన్ని భద్రంగా ఎక్కువ అంతే వదిలేయాలి. అర్థం చెప్పి దాన్ని కొట్టేది గిల్లేది చేయకూడదు. అర్థమైందా పిల్లలు? మనము ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరుల నుంచి మనము హెల్ప్ తీసుకోవాలి, మనం సహాయం తీసుకోవాలి. అర్థమవుతుందా? మనం కూడా ఇంకొక సహాయం చేయాలి. చేస్తారా పిల్లలు? మీరు ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే అన్నం వేయాలి మనకు లేకపోయినా కూడా. అర్థమైందా? ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇంటికి వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా నీళ్ళు తాగుతారా, అన్నం తింటారా అని వచ్చిన వాళ్ళని మనం మర్యాద చేయాలి. అవునా కాదా? చేస్తారా మీరు? వెరీ గుడ్. ఈ కథ నచ్చిందా పిల్లలు మీకు? ఆ క్లాస్ కొట్టండి గట్టిగా.